హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు సోరకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? సోరకాయ పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఇలా ఫస్ట్ సోరకాయ తీసుకొని పైన ఫీల్ అంతా తీసి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొద్ది పెద్దగానే కట్ చేసుకొని పెట్టేసుకోండి. చిన్నగా చేస్తే పప్పు ఉడికేటప్పుడు ఇవి కూడా ఉడికిపోతాయి. సో ఇలా మనకి తినేటప్పుడు ముక్కలు తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇలా కుక్కర్ తీసుకొని 1 కప్పు పప్పు తీసుకున్నాను. మీరు ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను టీ గ్లాస్ పప్పు అయితే యాడ్ చేశాను. పప్పు వేసుకున్నాక వాటర్ పోసి కడిగి మళ్ళీ వాటర్ పోసేసుకోండి. 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. దీనిలోకి సోరకాయ ముక్కలు, టమాటోలు ఒక 2, కొన్ని వెల్లుల్లి, కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి 10 లేదా 12, కొంచెం జీలకర్ర, పసుపు, ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక రిక్కా పెట్టేసుకొని 5 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. దీనిలోకి నేను దొడ్డుప్పు అంటారు కదా, రాళ్ళుప్పు, అది వేసాను. మీరు కావాలంటే వేరే ఉప్పు అయినా తీసేసుకోవచ్చు. ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకోండి. ఇలా అయ్యాక ఒక గిన్నెలోకి వేసేసుకొని పోపు వేసుకుంటే అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. పోపు అనేది కొంచెం ఆయిల్ వేసాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి వేసాక పోపు అనేది అందులో వేసి ఒకసారి కలిపేయండి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి,